ఈనాటి సంధ్యాదీపో నమోస్తుతే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో దీపస్తుతి మహిళలందరూ ఆ జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లి శారదను కీర్తిద్దాం, తల్లి శారదను కీర్తిద్దాం, పల్లవ పాడి శ్లాఘిద్దాం. వారు మాతృ వందనానికి సరిపడ్డట్టుగా సరస్వతి మాత కూర్చో, ఎవరైనా కూర్చో తీసేస్తారు. ఓకే సార్, లైవ్ అడుగుతుంది, తీసుకోండి, లింక్ తీసుకోండి. జ్యోతి గారు మీరు కూడా ఇక్కడ చూడండి అమ్మా, పాప ఇక్కడ చూడండి. చిన్నవాళ్ళందరూ నా దీవెనలో. నేను ఒకవేళ పాట పాడలేకపోతే నవ్వుకోవద్దు, టెన్షన్ ఉంటుంది కదా. ఏదను వాడు అసలే లేడు, తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు. మహిళా సభ్యుల అమ్మకి సంతోషం ఎప్పుడంటే తనకి సన్మానం చేసేటప్పుడు పక్కన కొడుకుంటే సంతోషంగా ఉంటుంది. అందుకని ఇవాళ మీరంతా కూడా ఆ అపూర్వ దృశ్యాన్ని చూస్తున్నారు. వసుధాదేవి గారి పక్కన ఇవాళ ఈ కార్యక్రమంలో ఒకరైనటువంటి మన మర్రి కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు. ఇది ఆనందం అంటే అమ్మ కళ్ళలో ఆనందం, కొడుకు ఇప్పుడు కూడా అంటే ఇండియా ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తున్నాయి కదా, ఇప్పుడు మనం వసుదైవ కుటుంబం అంటాం, అందరూ కలుపుకొని నడిచేది. అండ్ దాంట్లో ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే వాళ్ళు రెడ్డి గారు కూడా ఆనందంగా చప్పట్లు కొడుతున్నారు. మీరంతా కూడా కరతాళధ్వనులు చేస్తే ఆనందంలో మనమంతా పాలు పంచుకున్నట్టు. ఇది ఒక సంతోషకరమైన సమయం. ఎందుకు అంటే అమ్మని గుర్తించినట్లుగా గుర్తు. అంటే సన్మానం చేస్తే ఏదో అయిపోయిందని కాదు, అమ్మని మేము గుర్తించాము అన్నదానికి ఒక గుర్తుగా చేసే వేడుక ఇది. ఈ వేడుకలో మీరంతా పాల్పంచుకున్నందుకు ప్రత్యేకంగా మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. భగవంతుడు నిర్ణయించి పంపాడు. ఇక్కడ మీ అందరికీ ఒక మాట చెప్తాను. సావిత్రమ్మ గారి బాల్యాన్ని వాళ్ళ అమ్మా నాన్న చూస్తుంటారు. వాళ్ళ అమ్మా నాన్న సావిత్రమ్మ గారి బాల్యాన్ని చూశారు. ఎందుకంటే ఆడపిల్ల పుట్టిందని అపురూపంగా పెంచుకున్నారు. ఒక అద్భుతమైన వ్యక్తిని ఎన్నుకొని ఇతను బాగా ఎదుగుతాడని నమ్మి వారు ఇచ్చారు. చాలామంది అంటే ఇక్కడ చెప్పకూడదు నేను, కానీ అయినా యంగ్ జనరేషన్కి చెప్తున్నాను. చాలామంది ఆ మధ్య పెళ్లి చూపున్నారు. ప్రపంచ మానవ జీవన మూలాధారం మాతృమూర్తి, ప్రపంచ మానవ అనురాగ దీపం మాతృమూర్తి. అంటే చుట్టూ చంపేస్తా అనే డైలాగ్ మా అమ్మకి పక్కా సెట్ అవుతుంది. మా అమ్మ చుక్కల చీర కట్టుకున్న
చుక్కల చీర కట్టుకొని చుక్కల ముగ్గు వేస్తుంటే నింగిలోని చుక్కలు నేల దిగంటుంటది. తర్వాత ఒక చిన్న మనవి మీ అందరికీ, ఇక్కడ భోజనాలు ఉన్నాయి. రాత్రిపూట భోజనం చెయ్యని వారి కోసం అల్పాహారం టిఫిన్ సెక్షన్ కూడా ఉంది. ఈ ప్రోగ్రామ్ కి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన మల్లేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా సీనియర్ సిటిజన్ ఏదైతే ఉమెన్ కమిటీ ఉందో వారందరికీ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నాకు కమిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా పరిచయం, చాలా యాక్టివ్ గా ఉంటూ మరి ఇలా మహిళా సదస్సుకు వచ్చినప్పుడు ఏం చెప్తానంటే, అమ్మ చూడండి అమ్మ, ఈ రోజులో 3,000 4,000 ఒక చీర రావట్లేదు, ఒక డ్రెస్ రావట్లేదు. కరెక్టా? మామూలు కార్యక్రమాలు చేయటం ఎంతో కష్టంగా ఉన్న పిల్లవాడిని అయిందా? ఓకే సార్. గ్రూప్ ఫోటో కొట్టు. అమ్మను మించి దైవం ఉన్నదా అన్నారు. మా అమ్మగారి దైవం. శాంతి గ్రూప్ సమయం కొట్టి లేదంటున్నారు కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా మీకు పాట వినిపిస్తాను. గ్రూప్ తీ చూస్తున్నా.